సెన్సేషనల్ పర్సనాలిటీ, నిత్య వివాదాస్పదమైన వ్యక్తి, యాంగ్రీ మ్యాన్. ఇలా ఈ మధ్య కాలంలో రాజకీయాలు ఎవరైనా ఉన్నారంటే మొదటగా వినిపించే పేరు కౌశిక్ రెడ్డి. ఈ మధ్య కాలంలో కౌశిక్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటున్నారు. నిన్న కాక మొన్న కూడా కొన్ని వివాదాల్లో చిక్కున్నారు. పోలీసులతో వివాదాలు ఉన్నాయి. పోలీసుల స్టేషన్ వరకు కూడా కొన్ని వెళ్ళి ఆ వివాదాస్పదమైనటువంటి విజువల్స్ కానీ అవన్నీ చూసాం మనం. నిన్న ఒక తోటి ఎమ్మెల్యేతో కూడా వాగ్వాదం దిగిన తర్వాత మరోసారి వార్తలు నిలిచారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయంలో డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి ఏం జరుగుతుంది ఏందని ఒక ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తం నెలకొంది. ఎస్, ప్రస్తుతం మనతో పాటుగా ఆర్టీవీ అన్సెన్సార్డ్ లో కౌశిక్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. ఒకసారి ముందుగా ఇన్వైట్ చేద్దాం. ఎస్, వెల్కమ్ కౌశిక్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. సో కౌశిక్ రెడ్డి గారు, బిఫోర్ వి స్టార్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్ గా నేను కానివ్వండి, నాతో పాటు ఎడిటర్ రోల్స్ టీమ్ కూడా చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో మీరు బేసిక్ గానే మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నచ్చదు, మీకు కోప్పడుతూ ఉంటారు. సో ఇక్కడ అది కుదరదు కాబట్టి మిమ్మల్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మీకు ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నాను. మీకు నిజంగానే కోపం వస్తే బ్రదర్, నాకు ఎప్పుడు కోపం ఉండే అనే సబ్జెక్ట్ కాదు. 100% నేను కొట్లాడేది పేదవాళ్ళ కోసం. డెఫినెట్ గా నా మీద ఏ ప్రెస్ మీట్ అన్న చూడొచ్చు, ఎనీథింగ్ చూడొచ్చు. నేను చెప్పేది కొంచెం అగ్రెసివ్ ఉంటే ఉండొచ్చు, కానీ 101% నేను మాట్లాడేది సబ్జెక్ట్ తప్పితే పిచ్చి పిచ్చిగా మాట్లాడేది అనేది కౌశిక్ రెడ్డి చరిత్రలోనే లేదు. రైట్, ఆఫ్ కోర్స్ నేను అంటున్నా, కొంత అలాంటి అగ్రెసివ్నెస్, యాంగర్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ బాటిల్ మీద ప్రయోగించండి. ఎటు పరిస్థితిలో కోపం వచ్చినా జవాబు బరాబర్ చెప్తా, దారి దాటి తప్పదు. రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఏడాది క్రితం వరకు కౌశిక్ రెడ్డి ఒక చార్మింగ్ పర్సనాలిటీ, యూత్ ఐకాన్ ఇలా మాట్లాడుకున్నారు. ఏంటి సడన్ గా ఇంత వాస్ట్ గా చేంజెస్ ఎలా క్యారీ చేస్తున్నారు? ఇంత యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైనా అవసరం పడుతుంది అనుకుంటున్నారా? మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ కూడా నేను యాంగర్ మేనేజ్మెంట్ కోర్స్ కాదు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారంటీల మీద మరియు దాంతోపాటు 420 హామీలు ఇచ్చి ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఎస్, 100 రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని బల్లగుద్ది ప్రతి పేపర్లో పెద్ద పెద్ద పేపర్ యాడ్స్, ప్రతి గుడిలో పోయి సంతకాలు పెట్టి ప్రామిస్ చేసారు ప్రతి నియోజకవర్గంలో. దాని మీద ఈ 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి సంతకం, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారి సంతకం పెట్టి మరీ ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది. ఎస్, రేవంత్ రెడ్డి గారికి మోసం చేయడం అనేది అలవాటు. ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, నిలదీస్తాం. వాళ్ళు ఏదైతే మాకు 1.8% ప్రజలు మాకు తక్కువ ఓట్లు వేసారు, వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేసారు, ఖచ్చితంగా ఆ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు వాళ్ళని ఇష్పెట్టే ప్రసక్తే లేదు. మీరు అంటున్నారు అంతవరకు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అదే అంటున్నా నేను. చెప్పండి, నిజంగానే మీ ఫైట్ దాని మీద అయ్యి ఉంటే ఈ తొడలు కొట్టడాలు, ఛాలెంజ్ చేయడాలు, ఇంటి మీదకి గతంలో దాడులకు సందర్భంగా కానివ్వండి, పోలీసుల మీద దాడులు కానివ్వండి, గవర్నర్ ఉద్దేశించి మాట్లాడడం కానివ్వండి, కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఆ ఫైట్ అనుకోవాలి. గవర్నర్ ఇప్పుడు మాట్లాడలేదు నేను, పోయిన ప్రభుత్వంలో, ఇప్పుడైనా సబ్జెక్ట్ కాదు. నంబర్ 1. నంబర్ 2, 100% వీళ్ళు చెప్పేటి లంగదందాలు, వీళ్ళు చేసేటి నిత్యం అబద్ధాలు. గట్టిగా ప్రశ్నిస్తే, గట్టిగా మాట్లాడితే, గట్టిగా అడిగితే కేసులు పెడతామంటారు, దాడులు చేస్తామంటారు, బెదిరిస్తామంటారు, అంతే కదా. దానికంటే ఎక్కువ చేసేది ఏం లేదు కదా. నువ్వు ఎన్ని దాడులు చేసినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా మా దారి మాత్రం మరలదు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలకి ఖచ్చితంగా హామీలు ఇచ్చే వారికి ప్రజలకి ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. నంబర్ 2, మీరు అన్నారు నేను ఎక్కడ కూడా తొడగొట్టి ఛాలెంజ్లు ఇవన్నీ చేయలేను. నంబర్ 1. నంబర్ 2, నేను ఆ రోజు నా ఇంటి మీద దాడి అయిన రోజు గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద కేసీఆర్ గారి పుణ్యాన గెలిచిన గాంధీ ఏం చేస్తాడు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరలే అన్నాడు. నేనేం చెప్పిన ఆ రోజు? నేను కొడతా అనలే, గుద్దుతా అనలే, ఏమనలే. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని నువ్వు అన్నావు. పిఏసీ చైర్మన్కి నువ్వు నామినేషన్ వేయకుండా మా పార్టీ పక్షాన మేము ఆ రోజు హరీష్ రావు గారిని నామినేట్ చేసినాం. హరీష్ రావు గారు నామినేట్ చేసిన తర్వాత అసలు ఈ నామినేషన్ వేయని గాంధీ గారిని నామినేషన్ వేసిర్రని ఓడి చేయించి పిఏసీ చైర్మన్ డిక్లేర్ చేసిండు. ఆయన ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. నేనేమన్నా ఆ రోజు నేను కొడదామని నేను అనలే.
నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, రేపు పొద్దున నీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తా, మీరు కంపల్సరీ రాండి, మిమ్మల్ని వెల్కమ్ చేస్తా, మన తెలంగాణ భవన్కి పోయి మనం ఉందాం, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం అన్న. నేను అన్నది తప్పేం లేదు కదా, దాంట్లో నేను మనం మాట్లాడిన తప్పు ఉందా? అది దానికి జవాబు చెప్పలేక రౌడీలాగా ఇంటి మీద వచ్చి వందలాది మందిని వేసుకొని వచ్చి పోలీసులు ఎస్కాట్ ఇచ్చి మరీ దాడి చేయించడం ఇంటి మీద అనేది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించగలుగుతారు, ఎవరైనా అడుగుతారు. దమ్ముంటే సమాధానం చెప్పుర్రి, ప్రజలకు మంచి చేయండి. ఈ దాడిలతోని కేసులతోని ఎవరు భయపడేటోళ్ళు లేడు. ఎట్టు పరిస్థితిలో మీరు ప్రజలకి సమాధానం చెప్పే వారికి ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. ఇవన్నీ మాట్లాడదాం. అసలు నిన్న ఏం జరిగింది, ఆ వేదిక ఏంటి, ఆ వేదిక మీదుగా మీకు సంజయ్ గారికి ఏం జరిగింది, ఇది నుంచి ఒక క్లారిటీ రావాలి. బిఫోర్ దట్ ఒకసారి మా వీడియో చూద్దాం మనం. నిన్న మీరు ఒక రింగ్ లో దిగినటువంటి బాక్సర్ లాగా అనిపించారు. ఒకసారి వీడియో చూద్దాం. పీసీఆర్ ప్లీజ్. మీరు చూడండి, ఆడ చూడండి మీ వీడియోలో ఫస్ట్ నూకింది ఎవరు? సంజయ్ గారా నేనా? మీరు స్టాప్ చేసి మళ్ళీ దాన్ని ప్లే చేయాలి ప్లీజ్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఆడ ఫస్ట్ నన్ను చేయలేపి నూకింది ఎవరు అనేది మీరు చూడండి. యూ జస్ట్ సి, ఐ విల్ జస్ట్ షో యూ దట్ సెకండ్. ఇగోండి చూడండి, నూకింది ఎవరు? నూకింది ఎవరు? ఫస్ట్ నూకింది సంజయ్నా నేనా? మీరు చూపించిన అక్కడ ఒక అధికారిక కార్యక్రమం జరుగుతోంది. ఆడిటోరియం హాల్, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి వారి ప్రశ్నలు, మీ నియోజకవర్గాల సమస్యల గురించి సమీక్ష సంబంధించిన అంశం అది. పక్కన అప్పటి వరకు మీ ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉన్నారు. సడన్ గా సంజయ్ కి మైక్ ఇవ్వగా ఎందుకు లేవాల్సి వచ్చింది? మీకు ఫ్లేరప్ ఎందుకైందో అనేది కూడా మీకు ఇలా క్లారిటీ ఇస్తా. ఆర్టీవీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ నేను మైక్ తీసుకొని నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు రైతు భరోసా అనేది 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పిండ్రు. 100 రోజులలో మీరు ఇవ్వలేదు. రైతులు కింద నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులు మీరు 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని అడుగుతున్నారు అని నేను చెప్పిన. దానికంటే ముందు ఏం చెప్పినా, అసలు మీరు అధికారంకి వచ్చినాక 100 రోజులల్లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తారు, రేపైతే నేను 15,000 ఇస్తామని చెప్పి మీరు అధికారంకి వచ్చి 2 సీజన్లు మొత్తం 2 సీజన్లో ఏడాది దాకా వాళ్ళు రైతు భరోసా అనేది 1 రూపాయి కూడా ఒక రైతుకి ఇవ్వలేదని నేను అడిగిన మా హుజరాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన. దాంతోపాటు ఇంకోటి ఏం అడిగినా, మీరు 100% రైతులకి రుణమాఫీ చేసినామని మీరు చెప్తున్నారు గౌరవ మంత్రి గారు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటాయి. ఈ 106 గ్రామ పంచాయతీలలో ఎక్కడికైనా పోదాము, 50% కంటే ఎక్కువ మీరు రుణమాఫీ చేసి ఉంటే నా ముక్కు భూమికి రాకుతా అని చెప్పిన. మిగిలిన 50% రుణమాఫీ కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి ఖచ్చితంగా మీరు చేయాలి. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా చేయాలని నేను అడిగిన. మీరు నా క్లిప్స్ చూడొచ్చు ఇంతకుముందు తీసి. దాంతోపాటు ఏమడిగినా, నా దళితుల బిడ్డలకి దళిత బంధు అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారు తీసుకున్నారు. దాన్ని శాచ్యురేషన్ మోడ్లో హుజరాబాద్లో ఇచ్చిండ్రు. దాన్ని 2వ విడత ఖచ్చితంగా మీరు ఇయ్యాలి. మీరు ఇయ్యకుండా ఆ దళితుల మీద కేసులు పెడుతుర్రు, అడిగితే అన్యాయంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు. మీరు ఖచ్చితంగా ఆనాడు చెప్పారు కేసీఆర్ గారు దళిత బంధు కేవలం 10 లక్షలు ఇస్తుర్రు. మీ 420 హామీల హామీ ఉంది. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నారు, రేపు మేము అధికారం వస్తే 12 లక్షలు ఇస్తామని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, దీనికి సమాధానం చెప్పరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, నేను మొత్తం చెప్పి ఒక్క నిమిషం. వీళ్ళని నేను అడిగిన తర్వాత వీళ్ళు జవాబు చెప్పరు. జవాబు చెప్పకుండా నేను మాట్లాడి కూసోగానే నా పక్కన నుంచి సంజయ్ ఏమంటాడు నాకంటే, అఫ్ కోర్స్ అది మీ మైక్లో వినపడదు. సంజయ్ ఏమంటాడు నా పక్కన నుంచి అంటే, మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి, మీ కేసీఆర్ సంగతి నేను చెప్తా అన్నాడు సంజయ్. అన్న తర్వాత నిన్ననే నా ప్రెస్ మీట్ మీరు చూస్తే ప్రెస్ మీట్ లో నేను చెప్పిన, ఇఫ్ యూ కెన్ జస్ట్ రీప్లే నా ప్రెస్ మీట్ చేసుకొని మీకు వినబడుతుంది, మీకు కనబడుతుంది.
క్లియర్గా నేను ఈ మాట అన్న తర్వాత ఆయన మైక్ పట్టుకొని లేవంగానే బాజాబ్త్ అడుగుతానండి, బాజాబ్త్ అడుగుతాం, ఇంకా 10 మంది వేయని వాళ్ళని కూడా అడుగుతాం, నిలదీస్తాం బాజాబ్తు, బరాబర్ చేస్తాం, బరాబర్ ఊకం. గుర్తుపెట్టుకోండి. వినండి, అరే ఒక నిమిషం మీరు క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పక ముందే మీరు లొలి చేస్తే ఒక నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి మనోజ్ గారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఓపిక ఉండాలి, నాకు కాదు. మీకు ఏమైనా ఎక్కువ కోపం ఉంటే కొంచెం వాటర్ తాగి కావాలంటే అర్ధ గంట రెండోది ఆన్సర్ ఇస్తలేవు, నన్ను ఆన్సర్ ఇస్తలేవు, ఆన్సర్ ఇస్తలేవు. ఆయన ఇచ్చిన తర్వాత నేను లేచానని క్వశ్చన్ ఏమడిగినా, నువ్వు ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నావు? ఇలా కేసీఆర్ గారి ఎజెండా రైతుల ఎజెండా, మహిళల ఎజెండా, యువకుల ఎజెండా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయాలనే ఎజెండా, 420 హామీలు ఇచ్చిన అజెండా కేసీఆర్ గారి అజెండా. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవి చెప్పకుండా నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి గారికి 3,000 కోట్లాది రూపాయలు తీసుకొని సిగ్గు లేకుండా 3,000 రేవంత్ రెడ్డి గారి ఎజెండా నువ్వు చెప్పి మా కేసీఆర్ గారిని ఆడ నిలబడి తిడతా అంటే చూసుకుంటూ ఊరుకోవాలనా? చూసుకుంటూ ఊరుకోవాలనా? నేను 100% నాకు పక్కనే చెప్పిండు మీ సంగతి చెప్తా అని. కాదు కౌశిక్ రెడ్డి గారు, స్ట్రేట్ ఆన్సర్ ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది? స్ట్రేట్ గా చెప్పాలి. ఆయననే అడగాలి మీరు. బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా అనేటోడు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన అంత పెద్ద మొగోడు అయితే రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ మీ బీఫామ్ మీద నిలబడాలి, గెలవాలి, తర్వాత మాట్లాడాలి. ఒకసారి అంశం కూడా ఉంది, మీరు సవాల్ వేశారు కదా, ఆ సవాల్కి సంబంధించి కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి సంజయ్ ఏం మాట్లాడారు, దానికి సంబంధించి ఏం ఛాలెంజ్ చేస్తారో చూద్దాం. పీసీఆర్ ఒకసారి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేను కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఒకసారి ఆ వీడియో ప్లే చేసి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆయన కూడా వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. దీంట్లో కాంగ్రెస్ లో ఉండే, వైసీపీలో ఉండే. అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు గతంలో దాదాపు 40 మందిని 4 పార్టీలకి చేర్చుకున్నందుకు ముందు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి లేదా రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పి వాళ్ళందరూ రాజీనామా చేస్తే తప్పకుండా నేను కూడా రాజీనామా చేస్తాను. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆయన కూడా వివిధ పార్టీల నుంచి వచ్చే రైట్. కౌశిక్ రెడ్డి గారు ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తానంటున్నారు, ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారు? 10,000% ఛాలెంజ్ యాక్సెప్టెడ్. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి 10 మందిని రాజీనామా చేయమనండి. 100% 11th పర్సన్ కౌశిక్ రెడ్డి ఉంటాడు, రాజీనామా చేసి ఎలక్షన్ పోదాం. నాతో పాటు కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకొని 28 మంది కూడా రాజీనామా చేసి ఎలక్షన్ పోతాం. వాళ్ళకి దమ్ముంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజీనామా చేసిపోతాం, దమ్ముంటే 10 మందిని చేయమని చెప్పండి. ప్రసాద్ గారు ఒకసారి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ మొదటి నుంచి. గత 10 సంవత్సరాల్లో టీడీపీ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకొని ఇప్పుడు అసలు పార్టీ ఫిరాయింపులపై మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు? ప్రసాద్ గారు, ఫస్ట్ మీ క్వశ్చనే రాంగ్. పార్టీ ఫిరాయింపులని కేసీఆర్ గారు ప్రోత్సహించలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. 2009లో 2004లో బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకొని చేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సంస్కారానికి నేర్పిందే కాంగ్రెస్ పార్టీ. రెండోది, మా కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు మేము ఎవరిని కూడా ఇండివిజువల్గా తీసుకోలేదు. మేము తీసుకునేది వాళ్ళ ఎలిపిని మా దాంట్లో మర్జ్ చేసుకున్నాం తప్పితే ఇట్లా ఇండివిజువల్ తీసుకపోయి కండువలు కప్పలే, ఎవరికి కూడా కప్పలేదు మేము ఎన్నడు. సో పార్టీకి ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ తప్పితే బీఆర్ఎస్ పార్టీ కాదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, దిస్ ఈస్ ద ట్రూత్, దిస్ ఈస్ ద హిస్టరీ. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్కి కనీసం మీరు కండువా కూడా కప్పకుండా మంత్రి పదవి ఇచ్చారు, తర్వాత పార్టీలో విలీనం చేసుకున్నారు. ఏం చెప్తున్నా, మీరు ఒక్కటే అడిగిర్రు మేము కండువా కప్పలేని మీరే అన్నారు. ఎస్, మేము కండువా కప్పలేని చెప్తున్నాము. వాళ్ళ ఎల్పి మొత్తం మర్జ్ అయిన తర్వాతనే మేము చేసినాం. ఈ సంస్కారానికి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన తప్పితే వేరేళ్ళు కాదు. దిస్ ఈస్ హిస్టరీ. అంటే వాళ్ళు చేశారని మీరు తప్పు చేశారా? మేము తప్పు చేయలే కదా, మేము ఏదో తప్పు చేసినాము. అవును, మేము ఎల్పీని మర్జ్ చేసుకున్నామని చెప్తున్నాం కదా ప్రసాద్ గారు. అయితే ఎల్పీని మెర్జ్ చేసుకుంటే తప్పు కాదా మీ దృష్టిలో? ఎందుకు దృష్టి తప్పు అవుతుంది? వాళ్ళ ఇష్టంతో వచ్చి మర్జ్ అయిపోతారు. చంద్రమౌళి గారు, వాళ్ళు ఎల్పీ అనేది వాళ్ళందరూ వచ్చి మా పార్టీలో మేము జాయిన్ అవుతాం, మేము మర్జ్ చేస్తాం మా ఎల్పీ అన్న తర్వాత వాళ్ళ ప్రేమతోని అభిమానంతో కేసీఆర్ గారు చేస్తున్న అద్భుతమైన అభివృద్ధికి ఆకర్షితులై
వాళ్ళు వచ్చి వాళ్ళ ఎల్పీ మర్జ్ చేసిన దాంట్లో తప్పేమో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న అద్భుతమైన ప్రగతిని చూసే 10 మంది మీ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక 16 మంది కూడా రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన ప్రగతి చేస్తున్నారు. పేదవాళ్ళ ఇల్లు కూల్చడం, వాళ్ళు చెప్తున్నారు, అందరి మీద కేసులు పెట్టడం, అద్భుతమైన ప్రగతి. ఇంకొక 16 మంది చేరితే మీ ఎల్పీ కూడా మెర్జ్ అయిపోద్ది. అది అసలు మా పార్టీలో ఒక్కడు కూడా పోయేటోడు లేడు. పోయినోడే ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు. నిన్న దానం నాగేందర్ గారు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చిండో మీరే చూసిరు స్వయంగా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలా సాటికి పోయి అందరూ ఏడుస్తుండ్రు. గాంధీ ఏడుస్తుండు, ఈయన పేరేంది మన దానం నాగేందర్ ఏడుస్తుండు, పోచారం శ్రీనివాసరెడ్డి ఏడుస్తుండు, కడియం శ్రీహరి ఏడుస్తున్నారు. ఎందుకైనా వచ్చినాం రా నాయన ఈయనతోని ఉన్న దాంట్లో ఇప్పుడు తన్నులు పడే పరిస్థితి ఉన్నది మనకి జనాలతో అనే పరిస్థితి తీసుకొని వచ్చారు. 10 మంది ఉన్నోళ్ళు అందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవుతామంటారు. మళ్ళీ మేమే తీసుకోమని చెప్తున్నాం. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తామంటున్నారా? వాళ్ళే అంటారు వస్తున్నాం. పిసిసి ప్రెసిడెంట్ కూడా సంక్రాంతి డెడ్ లైన్ పెట్టారు. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమని చెప్తున్నారు ఆయన. వాళ్ళు ఎన్నో డెడ్ లైన్లు పెట్టిర్రు, ఎన్నో కథ పెట్టిర్రు. వాళ్ళతో కాదు, వాళ్ళ తాత జేజమ్మతో కూడా కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం, ఖచ్చితంగా ప్రజలతోని మేము ఉంటాం. ఖచ్చితంగా ప్రజల వెంట ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, క్వశ్చన్ చేస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాడు ఉంటే ఆయన బ్రోకర్ గాని లెక్క బిహేవ్ చేస్తే కూడా ఏం చేయలేడు కదా. సిగ్గు శరము లజ్జా మానం ఉండాలి కదా. ఆయనకి 5 సంవత్సరాలు మంత్రి ఇచ్చి 5 సంవత్సరాలు స్పీకర్ ఇచ్చి అన్ని విధాలుగా ఆయనను ఆదుకొని వాళ్ళ కొడుక్కి డిసిసిబి చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకేం చేస్తారు బాస్ మనిషి అనేటోడు. ప్రజలు తూతూ అని ఉంచుతున్నారు వాళ్ళ మీద. ఒక్కసారి వాళ్ళని రాజీనామా చేసి ఎన్నికలు రమ్మని చెప్పు. డిపాజిట్ ఛాలెంజ్ కడుతున్నా. ఈ 10 మంది రాజీనామా చేసి ఎలక్షన్ పోతే డిపాజిట్ తెచ్చుకుంటే దేనికంటే దానికి ఛాలెంజ్. డిపాజిట్ అంటున్నా, నేను గెలిచి దూరం వచ్చాను, రిజైన్ చేసి రమ్మని చెప్పు. మీరు డిపాజిట్ అంటారు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నిజంగా అంత సత్తా ఉంటే సుమారు 4-5 స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లో అంటే ఏ కాన్ఫిడెన్స్ బ్రదర్, ఎంపీ ఎలక్షన్స్ లో మేమనేది అలా బేసికలీ మా గవర్నమెంట్తో ఓడుతోని మా క్లెయిమ్ లేదు సెంట్రల్లో అనే ఫీలింగ్ పబ్లిక్లో ఉండే. స్టేట్కి వచ్చేసరికి కేసీఆర్ తప్పితే వేరే గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎన్నికలైనా అరే నీకు అదంతే ఎందుకు భయ, ఓపెన్ సవాల్ విసురుతున్నావు కదా నీకు. వాళ్ళని 10 మందిని రాజీనామా చేయమని చెప్పుర్రి, మేమున్న 28 మంది మేము రాజీనామా చేస్తామంటున్నా. ఎలక్షన్ పోదాం, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా ఎవరు ఏంది ఎంత దమ్మున్నది, వాళ్ళు బాగా పనిచేసినా ఫీల్ అవుతారు కదా. చేయమని చెప్పి మేము ఓపెన్ సవాల్ విసురుతున్నాం కదా, చేయమని చెప్పు. ఇదే రేవంత్ రెడ్డికి దమ్ముంటే చేయమని చెప్పండి, విల్ గో ఫర్ ఎలక్షన్. కానీ కౌశిక్ రెడ్డి గారు విధానాల గురించి మాట్లాడడం వేరు, కానీ ఎందుకు కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకుని నిన్న సంజయ్తో కానీ అంతకుముందు గాంధీతో కానీ పోలీసులతో కానీ ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైనా లీడర్గా ఎదగాలి అనే ఒక తపన కనిపిస్తుంది. ఒకటే చెప్తున్నా, నేను లీడర్గా ఎదగాల్సింది ఏంది? నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అయినా, ఇంతకుముందు ఎమ్మెల్యే అయిపోయినా, ఎమ్మెల్సీ అయినా, విప్ అయినా, ఎదిగేదేముంది? మా పార్టీ క్లియర్ ఎజెండా, కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం. దాంట్లో ఏముంటుంది? ఎదిగేదేముంటుంది? ఇలా బరాబర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికునిలాగా మా కేసీఆర్ గారిని నిలుచొని వాళ్ళు తిడతామంటే మేము చూసుకుంటూ ఊకాలనా? ఇదా పరిస్థితి? ఇదే కావాలా మనకి? కానీ మీ పార్టీలో ఏ నాయకుడు లేనట్టు మీరు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఏంటిది వెనకాల ఏమన్నా ఎజెండా ఏమైనా ఉందా? 101% అందరు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక్కనే కాదు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు, షంబీర్పూర్ రాజు గారు మాట్లాడుతున్నారు, గంగ్లా కమలాకర్ గారు మాట్లాడుతున్నారు, డాక్టర్ సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఆర్ టాకింగ్. కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, 100% అందరు కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన నిలబడుతున్నారు, పోరాడుతూ ఉన్నారు. మీ దగ్గర మీకేమైనా కేటీఆర్ దగ్గర నుంచి హామీ ఉందా? మీరు గట్టిగా మాట్లాడండి, కొట్లాడండి, మీకు మంచి పదవులు ఇస్తామని ఏమన్నా? నీకు ఒకటే చెప్తున్నా, నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అయినా, నేను హ్యాపీగా ఉన్నా. ఒకటి. రెండోది, కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చే హామీ కాదు, వాళ్ళు చెప్పే హామీ ఒకటే. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రశ్నించాలా, అవి ప్రజలకు చేరేలాగా కొట్లాడుతూనే ఉండాలా. ఆ 6 గ్యారెంటీలు ఏవి? ఇలా రైతు భరోసా 15,000 కావచ్చు, రైతు రుణమాఫీ 100% కావచ్చు, ప్రతి మహిళకి 2,500 రూపాయలే కావచ్చు, తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షనే కావచ్చు, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షనే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారమే కావచ్చు. ఇలా ఆటో కార్మికులకి 12,000
వాళ్ళు సాయం చేస్తామన్నదే కావచ్చు, వాళ్ళ 420 హామీలు వాళ్ళు ఇచ్చే వరకు ఊకునే ప్రసక్తి కానీ లేదు. నిన్న మీరు కరీంనగర్ లో మాట్లాడింది ఏ హామీల గురించి కాకుండా, అభివృద్ధి గురించి కాకుండా, మీరు wrong ఎందుకు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళారు? వ్యక్తిగతంగా క్వశ్చన్ రాంగ్. నో ఎందుకు చెప్తున్నా మీరు అంటే ఎందుకు ప్లీజ్ ప్లే మై వాటి గురించి మాట్లాడకుండా ఒక వ్యక్తి గురించి, ఒక తోటి ఎమ్మెల్యే తోటి గొడవకి ఎందుకు వెళ్ళారు? ఒక్కనే మీకు చెప్తున్నా నేను. మీరు ఫస్ట్ క్వశ్చనే మీది రాంగ్. నేను ఫస్టే చెప్తున్నా. క్వశ్చన్ ఏంది, నేను మాట్లాడలే అన్నారు. ప్లీజ్ నా లైవ్ వీడియోస్ మొత్తం టెలికాస్ట్ చేయండి. నేను ఏమేమి అడిగినా, మంత్రులని ఏం అడిగినా, ఏం ప్రశ్నలు అడిగినా, రైతు భరోసా గురించి అడిగినా, రుణమాఫీ గురించి అడిగినా, దళిత బంధు గురించి అడిగినా, మా నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ సంజయ్తో గొడవ పడింది అభివృద్ధి కోసం కాదు. సంజయ్తో గొడవ పడింది అభివృద్ధి గురించి కాదు. ఎస్ అఫ్ కోర్స్ అభివృద్ధి దాని గురించే. దేనికోసము? సంజయ్ అనేటైనా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేముంటే ఈయన అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి చెప్పిన అజెండా మాట్లాడుతాడు, మా కేసీఆర్ని తిడతానంటే నేనెందుకు కూకుంటా బాస్? నీకు అంత దమ్ముంటే ఇవాళ నేను ఆర్టీవీ ద్వారా స్పీకర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వయంగా మైకు పట్టుకొని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం వినేలాగా. ఇవాళ ఆ రోజు సంజయ్ గారు ఏమన్నారు? నేను ఎస్ బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. ఎస్ నేను ఇవాళ స్పీకర్ గారిని చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని బహిరంగంగానే ఇలా సంజయ్ గారు ఒప్పుకున్నారు. వెంటనే సంజయ్ని డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. కానీ స్పీకర్ కైనా కంప్లైంట్ చేశారు, మీ మీద చర్య తీసుకునే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? నా మీద ఏం చర్య తీసుకుంటారండి? జోగా దీని చర్య? నాదేం నామినేటెడ్ పోస్ట్ కాదు. నేను 2.5 లక్షల మంది హుజరాబాద్ ప్రజలు ఓటేస్తే గెలిచిన వ్యక్తిని. ఎవరు చేపడితే వాళ్ళు తీసేస్తే పోయే పోస్ట్ ఇది. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కి ఉంది కదా. ఇది దేనికి ఉన్నది? పార్టీ ఫిరాయిస్తే డిస్క్వాలిఫై చేయాలి. దేనికి ఉంటుంది? పార్టీ ఫిరాయిస్తే డిస్క్వాలిఫై చేయాలి. అసెంబ్లీలో ఏమైనా పూర్తి మితిమీరి ఏమైనా చేస్తే డిస్క్వాలిఫై చేయాలి. దేనికి డిస్క్వాలిఫై చేస్తాడు? ప్రశ్నిస్తే డిస్క్వాలిఫై చేస్తారా? ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడుతుండు, రైతుల పక్షాన నిలబడుతుండు, యువకుల పక్షాన నిలబడుతుండు, మహిళల పక్షాన నిలబడుతుండు. తోటి ఎమ్మెల్యే మీద దాడి చేస్తే అరే మీకు డైరెక్ట్ లైవ్ చూపించిన ఎవరు నూకిర్రు? ఫస్ట్ నేను ప్రశ్నిస్తుంటే నన్ను నూకింది ఎవరు? సంజయ్నా నేనా? ఒక్క నిమిషం మాకు. నేను ప్రశ్నించినాను, ఏ పార్టీలో గెలిచినా ప్రశ్నించిన. నేను అక్కడ విజువల్స్ చూస్తే మీరు ఎప్పుడు విజువల్స్ చూడమంటున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ విజువల్స్ ప్లే చేస్తాను. అక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకసారి వీడియో ప్లే చేయండి. ప్లీజ్ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుక అడ్డుకోకపోతే ప్లే చేస్తున్నారు. టీసీఆర్ ఒక్కసారి విజువల్ ప్లే చేయండి ఫైట్ కి సంబంధించింది. అడిగింది ఏమడిగినా ఒక నిమిషం. ఆయన నూకిన తర్వాత నేను చేసిన చూడండి మీరు, అక్కడ క్లియర్ గా ఆయన ఫస్ట్ నన్ను నూకిండు. బ్రదర్ దాన్ని రిపీటెడ్ నేను నూకింది చూపించుడు కాదు, ఆయన నన్ను నూకింది కూడా ప్లే చేయి. ఆయన నన్ను నూకింది మీరు ప్లే చేయాలా ఫస్ట్. ఇప్పుడు అది ప్లే చేయండి. ఇది ప్లే చేయండి, ఆ విజువల్ ప్లే చేయండి. నన్ను నూకింది ప్లే చేయండి. 10 సార్లు నా చేసి చూపిస్తారు. ఒక్కటి నేను అడిగిన ప్రశ్న ఏంది? నువ్వు బీఆర్ఎస్ పార్టీ జరిగింది అనుకోండి, ఆ సిచువేషన్ ఆ తర్వాత అంతమంది ఎమ్మెల్యేలు ఆపుతున్నా కూడా మీరు ఆగకుండా వెళ్ళాలనుకున్నారంటే 100 మంది పోలీసులను పెట్టి దాడి చేసి ఒక్క నిమిషం అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది ఆ సమయంలో? మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి దొంగలక్క అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవకుండా నాతో పాటు ఒక నిమిషం, నాతో పాటు మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి సైనికులకి ఒళ్ళు మండుతుంది. మా బీఫామ్ మీద గెలిచినోడు, మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి బొమ్మతో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో శ్రమతో గెలిచిన వాళ్ళని మమ్మల్ని మోసం చేసి పోతే ఏం పద్ధతి అంటున్నాం? దాడిలు మీరు పదే దాడులు చేస్తామని మీరు అంటున్నారు. గాంధీ మేము ప్రశ్నిస్తే నా ఇంటిపై వచ్చి దాడి చేస్తాడు. హరీష్ రావు గారు బాధితులకి, ఖమ్మం వరద బాధితులకి సాయం చేయకపోతే రాళ్ల దాడి చేసి అటాక్ చేస్తారు. హరీష్ రావు గారి ఇంటి మీద సిద్దిపేట దగ్గర పోయి అటాక్ చేస్తారు. ఇవన్నీ దాడులు మీకు కనబడతలేవా? నిన్నగాక మొన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు.
అవి ఇట్ల మీద కేసులు ఉండవు. ఏ దాడైనా అసలు నేను కూడా ఒక్కటే ఎట్టి అడుగుతున్నా, పరిస్థితుల్లో కూడా society లో నేను- నేను ఒక- సహించదగ్గేవి కాదు. No, only yes, confined గా ఈ వీడియో మేము గురించి. దాడులు ఎక్కడ ఒక నిమిషం, చేయలేదు, ఈ వీడియో మీద clarity ఇవ్వండి మీరు. మేము clarity మేము ఇవ్వాలనుకుంటున్నారు దాడులు చేయలేదు, మేము నేనేమంటున్నా, మేము అక్కడ అంతమంది కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ప్రశ్నించినాము. కూడా. మీరు ఒకటే అజెండాతో వస్తే మనోజ్ గారు నేను ఏం చేయలేను, కానీ ఒక అజెండా కాకుండా నేను స్ట్రేట్ అజెండా ఇంకో question, ఇందాక మీరు మేము మాట్లాడుతూ- ఒక్క నిమిషం, మేము అడిగింది ఏంది, మేము అడిగింది నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు ఏ పార్టీ అని అడిగిన నేను. ఓ తప్పేంది. రెండోది, ఇద్దరం ఎమ్మెల్యేలము అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. మరి వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి నన్ను బయటికి లాక్కెళ్ళినప్పుడు ఇలా ఆయన ఎందుకు లాక్కపోరు బయటికి, ఆయన ఎందుకు లాక్కపోరు అంటే క్లియర్ వన్ సైడ్ ఎజెండా అన్నట్టే కదా వాళ్ళది. ప్రోత్సహిస్తారు అన్నట్టే కదా, దాడుల మీద దాడులు చేయరు మీరు నన్ను ప్రోత్సహిస్తున్నట్టే కదా. కానీ ఎందుకు దీనికి సంబంధించి లాక్కెళ్ళలేదు? మీ మీద ఇప్పటికే 5-6 కేసులు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీకు ఒకటే చెప్తున్నా, అసలు ఆడ నేను చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. ఇవాళనే నా మీద 6 కంప్లైంట్లు ఇచ్చారు. ఒక్కదాని మీద ఇవాళ కలెక్టర్ గారు నన్ను ఇన్వైట్ చేస్తే ఆ మీటింగ్కి నేను పోయినా. ఇన్వైట్ చేసిన కలెక్టర్ గారే ఆర్డీఓ గారితో నా మీద కేసు పెట్టినంటే దాని మీద అర్థం ఏమైనా ఉందా? రెండోది, 6 కంప్లైంట్లు ఒక్కదాని మీద పెడితే చేస్తా అంటారు. వాళ్ళు ఏమి చేస్తారో చేసుకోమని చెప్పారు. వాళ్ళు కేసులు పెట్టుకుంటారా, అరెస్ట్ చేస్తారా, చాతనైంది చేసుకోమని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటా, ఖచ్చితంగా 420 హామీల మీద ప్రశ్నిస్తూనే ఉంటా, వెనుకకి పోయే ప్రసక్తే లేదు. ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒక్క నిమిషం, రెండోది, నేను చేసినప్పుడేమో దాడి చేసిండు, ప్రశ్నించలేదు అంటుండు. మీకు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి గారు, ఆనాడు మంత్రి ఉన్న డీకే అరుణ గారి మీద వాళ్ళ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్లా ఏ విధంగా మాట్లాడిండో ఒక్కసారి మీరు అది ప్లే చేసి చూపించారు. ఒకసారి గతంలో రేవంత్ రెడ్డి మంత్రి డీకే అరుణ పైన మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు సూసైడ్ చేసుకోవాలంటుండు. వినండి మీరు. ఆ మాటలు మాట్లాడేది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చు, ఒక మహిళల మీద దురుసుగా ప్రవర్తించవచ్చు. ఒక మహిళని పట్టుకొని నువ్వు సూసైడ్ చేసుకుంటావు నేను ఎంబడి పడితే అని అంటే ఏంటిది అన్నట్టు? అంటే ఆయన చేస్తే నువ్వు సంసారం, వేరే టోళ్ళు ప్రశ్నిస్తే మాత్రం వ్యభిచారమా ఏంటిది అన్నట్టు? ఒక్కటి ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు ఈయన ప్రశ్నించినప్పుడు, ఆనాడు డీకే అరుణ గారు ఆ రివ్యూ మీటింగ్లో ఈయన ప్రశ్నించిన ఈయన మీద కేసు పెట్టలేదే. ఇలా నేను ప్రశ్నిస్తే నా మీద ఎట్లా కేసులు పెడతారు? అయినా నువ్వు కేసులు పెట్టినా ఏం పెట్టినా భయపడేటోడు ఎవరు లేడు. ఇలా గట్టిగా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంవత్సరంలో నా మీద 30 కేసులు, 26 కేసులు ఉండే, ఇప్పుడు ఇవాళ 6 కేసులు పెడితే 31 కేసులు అవుతాయి. కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడని మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల పక్షాన ఉన్న ఎజెండానే మా ఎజెండా. కౌశిక్ రెడ్డి గారు, మీ పార్టీలో ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీకంటే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కొంత 100 కేసులు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంత మాజీలు అయిపోయారు, ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద లేనటువంటి వివాదాలు మీ మీద ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే మీ చుట్టే జరగాలని ఒక ఎజెండాగా పెట్టుకున్నారా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగినా నా చుట్టే జరగాలి అని ఒక ఎజెండా ఏమైనా? ఎజెండా నా చుట్టూ జరగాలని గారు రేవంత్ రెడ్డి గారికి భయం అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గురించి బాగా తెలుసు, బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు కౌశిక్ రెడ్డి గురించి, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం, ఇంతకు ముందు కూడా ఈయన నిలబడి చెప్పినట్టున్నా, మళ్ళా కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు కావడానికి కారణం ఇదే కౌశిక్ రెడ్డి మేజర్ రోల్. ఆయనకు బాగా తెలుసు కౌశిక్ రెడ్డి ఎంబడబడితే ఎట్లుంటుందనేది తెలుసు. ప్రజల పక్షాన ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలనేది ఒకటే అజెండా, మా అజెండా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్న తెలంగాణని మొత్తం చెడగొడతా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి దించి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఎక్కించే వరకు పోరాడుతూనే ఉంటాం. వెనుకకు పోం, ఎట్టు పరిస్థితులు వెనుకకు పోయే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డి గారు, మీకు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏమైనా తగాదా ఉందా? ఇంచు కూడా తగాదా లేదు. మా తగాదా ఏంది? మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఆనాడు బై ఎలక్షన్స్ వచ్చినాడు హుజురాబాద్లో. ఆ రోజు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు
ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయిండు. అది నేను ఒక్కనే చెప్పుడు కాదు, ఈటల రాజేందర్ గారు స్వయంగా ఆయన నోటితో కూడా ఒకరోజు ఎలక్షన్స్ కంటే ముందు బయటపడి చెప్తే అయినా పోయి ప్రమాణం చేసి మీకు గుర్తునుంటే చార్మినార్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ రోజు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రతి దగ్గర అమ్ముడు పోడు, ప్రతి దగ్గర డీళ్లు తప్పితే వేరే చేసేది ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ ఈజ్ అ బ్లాక్ మెయిలర్. అండ్ వాస్తవంగా చెప్పాలంటే నా తెలంగాణను మొత్తం పాడు చేస్తుంది బ్రదర్. ఇలా ఈ భారతదేశంలోనే ఒక టాప్ సిటీగా తీసుకోవాలనేది చూపించాలనేది కేసీఆర్ కేటీఆర్ గారి అజెండా. మీకు సింపుల్గా ఒకటే చెప్తాం, రేవంత్ రెడ్డి అజెండా ఎట్లున్నదంటే ఆయన ఓటు నోటు కేసులో 50 లక్షల రూపాయలకి దొరికిపోయిన దొంగ చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ చిప్పకూడు తినిపించాలని అనుకుంటున్నాడు ఆయన ఎజెండా అది. కానీ మా కేటీఆర్ గారు ఎజెండా ఏంది తెలుసా? ఇలా కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు కాబట్టి ప్రపంచానికే మన తెలంగాణని చూపించాలనుకుంటున్నాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇదే. అంటే కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ 2-3 రోజుల్లో ఈ కార్ రేసులో అరెస్ట్ కాబోతున్నారు. సో అతనికి తోడుగా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఆవేశపడుతున్నాడు, ఆయన కూడా లోపలికి వెళ్ళేందుకు అనేటువంటి చర్చ జరుగుతుంది. మీకు ఒకటే చెప్తా, పిచ్చోన్ లెక్క మాట్లాడేటోడు ఎవడో వాడు నోరు ఉంది కదా, నోరు ఏదో పడుతుంది మాట్లాడతానికి ఆన్సరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి వీలే లేదు. అసలు వాట్ ఈస్ ఫార్ములా ఈ కేసు? ఫార్ములా ఈ కేసులో బాజాబ్తు కేటీఆర్ గారు చెప్పారు, యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ టేకెన్ ఎ డిసిషన్, ఐ హావ్ సెంట్ 55 crores అని చెప్పిండు బాజాబ్తు. సుమారు సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 కోటి రూపాయలు అటు ఇటు ఉంటాయి. కానీ కేటీఆర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నామని ఫార్ములా ఈఓలు కూడా ఎస్ వీ హ్యావ్ రిసీవ్ 55 crores ఫ్రమ్ యూ, మీరు కూడా బ్యాలెన్స్ అమౌంట్ కట్టమని వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాట్ ఈజ్ ఏసీపీ? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇలా కరప్షనే లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఎట్లా వర్తిస్తుంది బాస్? ప్రొసీజర్ ల్యాబ్సే అనుకుందాం, వాళ్ళు అంటున్నట్టు ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది లేదో నేను అనుకుంటున్నా, ఉన్నా కూడా అంటున్నా. కేటీఆర్కి ఏం సంబంధం ఉంటుంది? యాజ్ అ మినిస్టర్ హీఈస్ టేకెన్ అ పాలసీ డెసిషన్. ప్రొసీజర్ చూసుకోవాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీ అండ్ సెక్రటరీ, కేటీఆర్ గారు కాదు కదా. అసలు ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఎంత గొప్ప విషయం అండి. ప్రపంచాలు పోటీ పడుతున్నది ఫార్ములా ఈని తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణని ప్రపంచానికి చూపించే ప్రయత్నము చేస్తూ ఉంటే ఇవాళ కేటీఆర్ ఈజ్ బాట్ ఫేమ్ టు హైదరాబాద్, రేవంత్ రెడ్డి ఈజ్ బాట్ షేమ్ టు హైదరాబాద్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేటీఆర్ అండ్ రేవంత్. మీకు ఒక్కటే చెప్తున్నా, ఇంకోటి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఫార్ములా ఈని వల్ల తెలంగాణ యువత ఇలా ఈయన చేసిన తుగ్లక్ పనికి, ఈయనకి విజన్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణ ఎంత నష్టపోయిందో ఒక్కటే మినిట్లో చెప్తా మీకు. ఇలా ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో ఎంత గొప్ప ఈ రేసింగ్ది అవుతుంటే కేటీఆర్ గారిది అల్టిమేట్ విజన్ ఏముంది అంటే విదిన్ 4 years టైం టెస్లాని హైదరాబాద్కి తీసుకురావాలా. ఎలక్ట్రిక్ కార్స్ టెస్లా అనేది ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ కార్స్ చేస్తూ ఉంటుంది టెస్లా. ఈ ఫార్ములా ఈ రేసింగ్ చూపించి టెస్లాని హైదరాబాద్కి తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి హైదరాబాద్లో పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు హైదరాబాద్కి క్రియేట్ చేయాలనేది వాజ్ ద బ్రాడర్ విజన్ ఆఫ్ బిహైండ్ దిస్ ఫార్ములా ఈ. అండ్ అట్లాంటిది ఫార్ములా ఈ క్యాన్సిల్ చేసి ఏమొచ్చింది మనకి ఇట్లా? కానీ మీరంతా పాజిటివ్ సైడ్ చెప్తున్నారు, దీంట్లో క్విట్ ప్రోకో జరిగింది, ఆ డబ్బులన్నీ మళ్ళీ బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చినాయి, పార్టీకి వచ్చినాయి కదా విమర్శ. అసలు సిగ్గు, శరము, లజ్జ, మానము ఏదైనా ఒక్కటే కొంచెం అని ఉందా అండి? నేను ఒక్కటే అడుగుతున్నా, చూపించమని చెప్పు వచ్చినట్టు చూపించమని చెప్పండి. 35 కోట్లు వచ్చినాయి. అయితే బాండ్స్ ప్రకారం మాకే వచ్చింది కాదు కదా, ఎవ్రీ పార్టీకి బాండ్స్ ఇచ్చింది ఒకటే రోజు. ఒక్క నిమిషం మీ పార్టీకి అఫీషియల్ గా వచ్చినాయి, దాన్ని నేను చెప్పేది ఏముంది? ఒక బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి కాదు, మన టీడీపీ పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, ఇలా వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, మన తెలుగుదేశంకి వచ్చినాయి, బీజేపీకి వచ్చినాయి, అందరికీ ఇచ్చిండి ఆయన బాండ్స్. ఒకటి. రెండోది, మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ థింగ్ మాకు వాళ్ళు బాండ్స్ పార్టీ రూపంలో ఇచ్చినా ఎక్కడ కూడా మేము ₹1 వరకు కూడా మేము గ్రీన్ కోలకి ఇవ్వలే. ₹1 వర్క్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్ ఈజ్ నాట్ గివెన్ టు గ్రీన్ కో, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా మెగా ఇంజనీరింగ్కి మెగా వాళ్ళ దగ్గర నుంచి 110 కోట్ల రూపాయల బాండ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. మరి మెగా వాళ్ళకి 4,000 కోట్ల వరకు మన కొడంగల్లో ఇచ్చింది ఇందుకేనా? మరి అది కూడా క్విట్ ప్రోకోనా? దానికి కూడా జవాబు చెప్పాలి కదా. మరి ఒకటి, సుంకిశాలని కూలిపోయింది, దీన్ని సుంకిశాల కూలిపోయింది, మెగావాళ్ళు కట్టింది,
ప్రజా డబ్బు అనేది వృధా అయిపోయింది, ఈయనని బ్యాన్ చేయాలని హెచ్ఎండిఏలో వాళ్ళు ప్రపోజల్ పెడితే అట్లాంటి కాంట్రాక్టర్ని బ్యాన్ చేయకుండా నువ్వు ఎందుకు ఇచ్చినావు? నీ ఇంట్రెస్ట్ ఏంటిది? కానీ మేము మాత్రం ₹1 వరకు కూడా ఇవ్వలే కదా. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి కూడా చెప్తున్నా. అసలు ఫార్ములా ఈ వల్ల తెలంగాణకి ఎంత లాభమైంది తెలుసా మీకు? గవర్నమెంట్ నుంచి 40 crores పెట్టినాం, గవర్నమెంట్ నుంచి 40 crores పెట్టినాం, ప్రైవేట్ నుంచి 110 crores పెట్టినారు. ఒక్కటే సెకండ్, ఇది ఒక్క 1 minute కంప్లీట్ చేస్తాం. మీరు చేసుకో. 40 crores గవర్నమెంట్ నుంచి పెడితే అఫీషియల్గా ట్యాక్స్ రూపంలో 71 crores గవర్నమెంట్కి వచ్చినాయి. ఇది ఆల్రెడీ మా హరీష్ రావు గారు లెక్కలతో సహా మన డైరెక్ట్ ఖజానా క్రెడిట్ అయింది చూపించండి. దాంతోపాటు ఈ వచ్చిన నెల్సన్ సర్వే రిపోర్ట్ ప్రకారం 700 కోట్ల రూపాయల లాభం మన హైదరాబాద్కి వచ్చింది. దాంతో లాభమైనట నష్టమైనట గవర్నమెంట్కి? అసలు ఏం ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది ఆయనకే తెలియాలి. కౌశిక్ రెడ్డి గారు, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మీ పార్టీని ఎవరు నడిపిస్తారు? కేసీఆర్ అప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? హరీష్ రావు గారు నడిపిస్తారా, లేకుంటే కవిత నడిపిస్తారా? ఇవాళ కూడా మా పార్టీని నడిపేది కేసీఆర్ గారే. కేటీఆర్ గారు అసలు అరెస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. కానీ మా పార్టీ ఎప్పుడు నడిపేది కేసీఆర్ గారే, ఇప్పుడు నడిపేది కేసీఆర్ గారే, అప్పుడు నడిపేది కేసీఆర్ గారే, ఎప్పుడు నడిపేది కేసీఆర్ గారే. బయటికి రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు అనే విమర్శలు బాగా వ్యక్తమవుతున్నాయి కదా. కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నన్నే తట్టుకోలేకపోతుంది, కేసీఆర్ ఎందుకే? కేటీఆర్ హరీష్ రావు గారు కూడా అవసరం లేదు, ఒక కౌశిక్ రెడ్డి సరిపోతుంది. ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీలు మారిన వ్యక్తులకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే హక్కు లేదు, మీ కౌశిక్ రెడ్డికి అసలే లేదన్నారు. మీరు ఏమంటారు దాన్ని? అసలు నేను ఎమ్మెల్యే పార్టీలో గెలిచినా, ఎమ్మెల్యే గెలిచి నేను పోయినా బాజాబ్తు. నేను ఎమ్మెల్యే గెలిచిన పార్టీలో బరాబర్ అదే పార్టీలో ఉన్నా, అదే కథలో ఉన్నా. ఏడ కూడా నేను పార్టీకి మోసం చేయలే. పార్టీ నాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలే. ఇదే రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఈటల రాజేందర్కి అమ్ముడు పోయి ఒక డమ్మీ క్యాండిడేట్కి టికెట్ ఇద్దామన్న ఆలోచనతోని అమ్ముడు పోయి ఈయన నన్ను మోసం చేసిండు తప్పితే నేను పార్టీని ఏనాడు మోసం చేయలేదు అనేది గంట పదంగా నేను చెప్తా ఉన్నాను. మోసం చేసింది ఆయననే, మోసగాడు అనేటోడు రేవంత్ రెడ్డి తప్పితే నేను కాదు. ఐ వాజ్ ఫోర్స్ టు గో అవుట్ ఆఫ్ ద పార్టీ. నా ఇష్టం ఏం పోయింది కాదు కదా. ఓకే, మీరు రేవంత్ రెడ్డికి బాగా క్లోజర్, మీరే చాలాసార్లు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు కజిన్ అవుతారు. మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యే వెళ్ళిపోయారు కదా, మిమ్మల్ని రమ్మని అడిగారా? మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అప్పుడు? నన్ను ఎవరు అడిగినా ఎవరు అడగకపోయినా నా రక్తమే కేసీఆర్ గారి కోసం. కేసీఆర్ గారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు. నన్ను ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నది. ప్రాణం పోయినా మంచిదే, కేసీఆర్ గారితో నిలబడతాం తప్పితే కేసీఆర్ గారి ఎజెండా, ప్రజల ఎజెండాతో నిలబడతాం, గ్యారంటీ నిలబడతాం, కొట్లాడతాం, బరాబర్ నిలదీస్తాం తప్పితే పార్టీ మారే ప్రసక్తే ఉండదు. జిల్లా నాయకులు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక కామెంట్ చేశారు, మీరు పార్టీ కాంగ్రెస్లోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇంటి చుట్టూ తిరిగారని చెప్పేసి అన్నారు. వాస్తవం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ఇంటి చుట్టూ నేను తిరగాల్సిన అవసరం ఉన్నదా? నాకు నిజంగా సంబంధాలే ఉంటే నాకు డైరెక్ట్ రాహుల్ గాంధీ గారితో నేను వీళ్ళతో దిగింది. నా సంబంధాలు ఉంటే రాహుల్ గాంధీ గారితోనే ఉంటాయి, వీళ్ళదేముంది సంబంధం ఉంటే. కానీ ప్రాణం పోయినా కూడా పార్టీ మార్చే ప్రసక్తి లేదు. అసలు ఎవరి ఇంటి చుట్టూ నేను తిరిగే ప్రసక్తి లేదు, ఎవరి గడప కూడా నేను దొక్కలేదు ఇప్పుడు. అంటే మీకు రాహుల్ గాంధీ గారితో ఉన్న పరిచయాల వల్ల రేవంత్ రెడ్డికి పీసీసీ ఇప్పించారా? జస్ట్ ఆనాడు రాహుల్ గాంధీ గారితో ఉన్న ఆఫీస్లో బరాబర్ వర్కౌట్ చేసిన, బరాబర్ రాహుల్ గాంధీ గారికి ఆనాడు బరాబర్ నేను చెప్పిన వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ నేనే ఉంటాయి ఆ రోజు. రైట్, కౌశిక్ రెడ్డి ఇందాక మాట్లాడుతూ క్విడ్ ప్రోకో లేదన్నారు. ఒక డౌట్ నాకు అక్కడ ఏంటంటే, ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ డైరెక్ట్గా మీరు టెండరింగ్ రూపంలో ఇచ్చారా, ఎట్లా ఇచ్చారనే విషయం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎంత లోతులో వెతికినా కనిపించడం లేదు. ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి ఎలా వెళ్ళింది కాంట్రాక్ట్? కంపెనీ ఏది? గ్రీన్ కో అనే కాంట్రాక్ట్ ఎవరిచ్చిన? మరి ఎట్లా పోయింది అంటే ప్రమోషన్ బాధ్యత ఎలా పాసిబుల్ అయింది? హలో, కాంట్రాక్ట్ ఇయ్యలే. క్రికెట్ అనేది మీకు అర్థమైతే కూడా చెప్తున్నాను. ఐపీఎల్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, దానికి స్పాన్సర్స్ అనేటువంటి ఉంటారు. ఇప్పుడు మొన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టూర్ అయింది. ఆస్ట్రేలియాకి టొయోటా అని లోగో వేసుకోరు, వాళ్ళు స్పాన్సర్ చేసుకోరు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం. ఈడ కూడా గ్రీన్ కో అనేటోళ్ళు వాళ్ళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు స్పాన్సర్ చేసుకోరు తప్పితే మేము ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు. బీ క్లియర్. వాళ్ళు స్పాన్సర్ చేసుకున్న తర్వాత ఆయన 110 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టిరు తప్పితే ఆయనకి నాకు నెక్స్ట్ టైం నాకు దీంతో లాభం అయితే లేదు, నేను ఈ నెక్స్ట్ దానికి నేను స్పాన్సర్ చేయలేను అనేది ఆయన చెప్పిండు. హీ వాజ్ అ స్పాన్సరర్, ఇట్ వాజ్ నాట్ కాంట్రాక్ట్.
క్రికెట్లో ఉన్నప్పుడు ఎట్లయితే మనం స్పాన్సర్ చేస్తారో ఫార్ములా ఈ కూడా ఇవ్వదు స్పాన్సర్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కవిత గారు కానివ్వండి, చాలా హుందాగా మీడియా సమావేశాలు మాట్లాడుతున్నారు. రాజకీయంగా కూడా వాళ్ళ మాటలు కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అట్లా చేస్తున్నారు. కానీ మీరే ఎందుకు ఇంత ఉత్సాహపడిపోయి నేను హుందాగా మాట్లాడేది ఒకసారి నువ్వు చెప్పాలి మనోజ్ గారు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా 40 minutes 30 minutes 40 minutes అయింది. మాట్లాడక ఎక్కడ కూడా హుందాగానే మాట్లాడతాం. మా రక్తంలోనే హుందాతనం ఉంది. బరాబర్ హుందాగా మాట్లాడతాం. ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే కూడా బరాబర్ నిలదీస్తాం, బరాబర్ అడుగుతాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. కౌశిక్ రెడ్డి గారు, ఎన్నికల ముందు వరకు కూడా మెగా కృష్ణారెడ్డిని బ్యాన్ చేయాలి, మెగా కాంట్రాక్టులో అవినీతి జరిగిందని పదే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మెగా గురించి మాట్లాడడం లేదు? దానివల్ల మీరే అర్థం చేసుకోవాలి. క్విట్ ప్రోకో దాంట్లోనే ఉన్నట్టుంది, అర్థం చేసుకో. కౌశిక్ రెడ్డి గారు, అంటే ఎలాంటి లాభం జరిగింది ఇద్దరికి? నువ్వు అర్థం చేసుకో. క్విట్ ప్రోకో అల్లనే ఉంది. 4,000 కోట్లు ఆడ కొడంగల్లో ఇచ్చిండు. ఆ కొడంగల్ల క్యాచ్ ఎలా క్విట్ ప్రోకో రేవంత్ రెడ్డిని అడగాల. రైట్, మీరు బీఆర్ఎస్ పార్టీకి బద్ధ విధేయుడిని అంటున్నారు, రైట్? సో మీరు ఎవరి వర్గం? కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గం? ఓన్లీ కేసీఆర్ వర్గం, వేరే వర్గం ఉండదు. ఈ పార్టీలో వేరే వర్గం అనేదే ఉండదు. ఓన్లీ వన్ వర్గం, ఆ వర్గం కేసీఆర్ వర్గం. కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా, కవిత గారు కూడా, అందరు కూడా కేసీఆర్ గారి వర్గమే. మేమందరం ఓన్లీ కేసీఆర్ గారి వర్గం, ఎవ్వరు వర్గం కాదు. రానున్న సమీప భవిష్యత్తులో ఇటువంటి వర్గ ఇవేమన్నా వచ్చినప్పుడు మీరు ఎటువైపు మళ్ళుతారు? అసలు వర్గ పోరే ఉండదు బాస్. మా పోరే కేసీఆర్ గారు పోరు గంతే. కేసీఆర్ గారు ఏం చెప్తే గదే ఉంటుంది. ఇప్పటికీ ఇంకా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుందా? 10,000%. నీకేమైనా డౌట్ ఉందా? మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ డౌట్ ఏముందా? మరి మొన్న తెలంగాణ భవన్ వేదికగా జగిత్యాల వెళ్ళిన తర్వాత కవిత దగ్గర కానీ సీఎం నినాదాలు వినిపించారు. మస్తు మంది చేస్తారు భయ్ నినాదాలు జనం చేస్తుంటే దాన్ని మేమేం అనలేం కదా. కానీ బాజాబ్తో మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇవాళ తెలంగాణలో మొత్తం కూడా నడుస్తుంది. మా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుకుమని కూడా అనదు. కౌశిక్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి అయిన తర్వాత మీరు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఫ్లై యాష్లో అవినీతికి పాల్పడుతున్నారని. తర్వాత ఏమైంది? అవినీతి ఆగిపోయిందా, లేదంటే పొన్నం ప్రభాకర్ మీ మధ్యలో ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరిందా? ఒక్కటే మీకు చెప్తున్నా, అండర్స్టాండింగ్ కుదరలేదు, తొక్కతోలేదు. బాజాబ్తూ నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాని తర్వాత వాళ్ళు బంద్ చేసిరు. ఇప్పుడు ఆ మైన్ నడుస్తలేదు, దే హ్యావ్ స్టాప్ ద మైన్. బట్ బాజాబ్తూ అసెంబ్లీలో మాత్రం నేను ప్రశ్నించిన రోజు బరాబర్ ప్రశ్నించిన, అసెంబ్లీ సాక్షిగానే చేసిండని చెప్పిన తర్వాత ఇప్పుడైతే నడుస్తలేదు. రైట్, మీ ఫోన్ ట్యాపింగ్ కి గురైందని చెప్పి మీరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళారు. మీరు జనరల్ గా కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక వివాదం జరిగింది. నిజంగానే మీ ఫోన్ ట్యాపింగ్ గురవుతుంది అంటున్నారా? 10,000% నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేది ఈ వేదిక ద్వారా ఇప్పుడు కూడా నేను ఆరోపిస్తా ఉన్నాను. 101% నేను రేపు కోర్టులో కూడా పిటిషన్ వేయబోతా ఉన్నాను. నేను ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా నేను ఉంటే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను పోలీస్ స్టేషన్కి పోతే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారని నేను బార్జిన్ కాలేదు. నేను బాజాబ్తూ ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను పోయినా. నేను పోయే కంటే 5 నిమిషాల ముందు ఏసీపీ గారు వెళ్ళిపోయినరు. నన్ను చూసి సిఏ గారు లిటరల్లీ రన్నింగ్ చేసుకుంటా కారు ఎక్కిపోయిండు. నేను అడిగిన, ఇది అసెంబ్లీ యాక్ట్, ఎనీ ఎమ్మెల్యే కమ్స్ టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు రిసీవ్ హిమ్. అలా గ్రీవెన్స్ని మళ్ళీ సెండ్ ఆఫ్ చేయాలా. ఇది నేను చెప్పే చట్టం కాదు, ఇది చట్టం. అసెంబ్లీ రూల్స్, బిజినెస్ రూల్స్లో, అసెంబ్లీలో చట్టంలో బుక్లో ఉంటాయి ఇవి. కానీ నన్ను చూసి ఉరికిపోవడం ఏంది అని నేను అడిగితే, నేను ఒక ఎమ్మెల్యేని నా గ్రీవెన్స్ పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా 2 నిమిషాలు, నువ్వు చెయ్యి అని చెప్తే లేచి ఉరకడం ఏంది అసలు? అట్లా ఉరుకొచ్చా? ఈజ్ దట్ రైట్? రెండోది, నా మీద కేసు ఏం పెడతాడు? ట్రెస్ పాస్ కేసు పెడతాడు. పోలీస్ స్టేషన్కి ఏదైనా ట్రెస్ పాస్ కేసు ఉంటుందా? ఒక పోలీస్ స్టేషన్కి పోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్తో పోయినా, దాని మీద నుంచి నేను ఒక ఎమ్మెల్యేని, ఒక అది పబ్లిక్ ప్లేస్, ట్రెస్ పాస్ కేసు ఉంటుందా బ్రదర్? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటే 30-40 మందితో కూడా వెళ్ళారు, వాళ్ళందరిపైన కూడా పాపం కేసు అయింది. నేను ఎమ్మెల్యేని భయ్, నాతో కార్యకర్తలు ఉండరు ఏంది? అందరు అంటే గొడవ వాతావరణం క్రియేట్ నేను ఎమ్మెల్యే. అవును, ఎవరికి క్రియేట్ చేసిరు దాన్ని? బాజాబ్తో పోలీస్ వాళ్ళే చేసిరు. నేను ఉన్నప్పుడు, నేను వచ్చినప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన, అది వాళ్ళ బాధ్యత కాదా? ఉండి రిసీవ్ చేసుకోవాలన్నా వద్దా కంప్లైంట్? లేచి ఉరకడం ఎందుకు? అసలు ఉండి నువ్వు కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటే అసలు గొడవ ఎక్కడిది? ఎందుకు రిసీవ్ చేసుకోడు? ఎందుకంటే వీళ్ళకి అది సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, తర్వాత ఇంటెలిజెన్స్ అది శివధర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఉంది కాబట్టి వాళ్ళకి భయం.
అసలు లేకుంటే నాకు సీఏ గారికి నాకేం పంచాయత్ బాస్. ఆ సీఏ ఎవరో తెలియదు, నా లైఫ్లో చూడలే నేను ఆ సీఏతో, నేను నా లైఫ్లో సీఏ గారితో నేను మాట్లాడలే, నాకైనాకి ఏం పంచాయతీ. నా ఫైట్ పోలీసులతో కాదు, నా ఫైట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో ఇటువంటి వివాదాలకు సంబంధించి సుమారుగా మీ పైన 10ల సంఖ్యలో కేసులు ఇప్పటికీ మీరు చెప్పారు 36 ఏదో కౌంట్ కూడా చెప్పారు. ఇవన్నీ కలగలిపి ఈ మధ్య కాలంలో మరొక చర్చ ఈ 2 రోజులుగా ఏంటంటే కౌశిక్ రెడ్డి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఎందుకు ఓపెన్ చేస్తారు? నేను ల్యాండ్ గ్రాబింగ్ కేసు నా మీద లేదు, కిడ్నాప్ కేసు నా మీద లేదు, మన మర్డర్ కేసు నా మీద లేదు, అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద లేదు. నా మీద ఉన్న కేసులు ఏంటి? ప్రజల పక్షాన నిలబడి గట్టిగా అడుగుతూ ఉంటే, నిలదీస్తూ ఉంటే, పేద రైతుల కోసం పక్షాన నిలబడతా ఉంటే, యువకుల పక్షాన నిలబడతా ఉంటే, మహిళల పక్షాన నిలబడతా ఉంటే, తాతల అవ్వల పక్షాన నిలబడతా ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు గట్టిగా. ఈ 6 గ్యారెంటీల మీద అడుగుతున్నాడు పెట్టిన కేసులు. నువ్వు అడిగిన క్వశ్చనే సేమ్ జడ్జి ముంగడు చెప్పిండు, జడ్జి ముంగడు కూడా ఇదే ఆన్సర్ చెప్పినామనండి. సార్ ఆ కేసులు ఒక్కసారి చూడండి సార్, గట్టిగా ప్రశ్నించినందుకు నా మీద పెట్టిన కేసులు సార్, ఒక్కటి కూడా నేను చెప్పిన కేసులు లేవు వేరే, మీరు చూడండి సార్ అలా అని చెప్పి. మీ పార్టీలో చూసిన తర్వాత జడ్జి గారి సాక్షిగా జడ్జి గారే వీళ్ళని వాయించి అసలు ఆ కేసులని ఏం కేసులే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అని స్వయంగా జడ్జి గారే వాళ్ళని మొట్టకాయలేసింది వాళ్ళకి. మీ పార్టీలో కౌశిక్ రెడ్డి ఒకరే మాట్లాడుతున్నారా? హరీష్ రావు మాట్లాడలేదా? కేటీఆర్ మాట్లాడారు? అందరి మీద కేసులు అవుతున్నాయి కదా, చూసుకో ఒకసారి. ఇదే స్థాయిలో కేసులు ఉన్నాయా? ఒకసారి చూసుకో. పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ గారి మీద కేసులు ఉన్నాయి, హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు. కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, నా మీదనే కాదు, మా చిన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా పోస్టులు పెడితే కేసులు పెడతారు, 100 కేసులు పెడతారు కార్యకర్తలు. కౌశిక్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీగా పుట్టిన ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేయటానికి కారణం ఏంటి? ఎందుకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు కేసీఆర్ గారు? తెలంగాణలో ఏ విధంగా అయితే ఈ భారతదేశంలో నంబర్ 1గా పెట్టిండో, మన భారతదేశాన్ని కూడా ప్రపంచంలో నంబర్ 1 పెట్టాలని ఒక ఆలోచనతో పోయిండు. నంబర్ 1. నంబర్ 2, ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు, కానీ మా రంగు మారలే, మా జెండా మారలే, మా గుర్తు మారలే, దాంట్లో తప్పేముంది? భవిష్యత్తులో బీఆర్ఎస్ కాలం కలిసి వచ్చి కేసీఆర్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు నాయకత్వం వహిస్తారు? ఇప్పుడైతే కేసీఆర్ గారు చేస్తారు, అప్పుడు కేసీఆర్ గారు ఏది నిర్ణయిస్తే అది అయితే. కౌశిక్ రెడ్డి గారు, ఇటీవల మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, కాకతీయ కెనాల్ షటర్ బద్దలు కొడతా అని చెప్పేసి. ఎప్పుడు బద్దలు కొట్టబోతున్నారు? అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్. నీళ్ళు అనేటి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మీ నుంచి పోతుంటే మాకు నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడనో ఖమ్మము సూర్యాపేట ఇస్తారు, వాళ్ళకు కూడా ఇచ్చుకోరు, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు కూడా అయితే నీళ్ళు ఇవ్వాలన్నా వద్దా? మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నేను నీళ్ళు విడుదల చేసిండు. సో అంత అవసరం పడకపోవచ్చు. విడుదల చేయలేదు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని కోపం ఏమన్నా? 100% బ్రదర్. వాళ్ళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని నా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తలేరు. ఇలా కల్వల ప్రాజెక్ట్ కట్టేది ఉంటే అది కడతలేరు. ₹1 ప్రతి ఈ రాష్ట్రంలో మొత్తం CRR గ్రాంట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ అని గ్రాంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్ అని గ్రాంట్ ఉంటుంది. ఆ గ్రాంట్స్ ₹1 కూడా మాకు ఇవ్వలేదు. రెండోది హుజరాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కదా, అప్పుడు ఇవ్వలేకపోయారా? మొత్తం ఇచ్చినాం బ్రదర్, దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. మొత్తం డబ్బులు ఇచ్చిన 18,500 కుటుంబాలకి మొత్తం డబ్బు అన్ని కూడా వాళ్ళ అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఆల్రెడీ పడిపోయినాయి వాళ్ళ అకౌంట్లో. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. దాంట్లో ఆల్మోస్ట్ 13 వేల మందికి 100% వెళ్ళిపోయినాయి, డ్రా చేసుకోరు. డబ్బు అకౌంట్లోనే ఉంది. వీళ్ళు వెరిఫై చేసి ఇవ్వాలా, కానీ వీళ్ళు అకౌంట్ని ఫ్రీజ్ చేయమని చెప్పారు. ఇంకోటి మీరు మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో SDF ఫండ్స్ అనేటి ఇచ్చారు 10 కోట్లు. SDF ఫండ్స్ ఇస్తే ఈడ ప్రపోజల్ చూడండి, నా హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇలా ప్రొసీడింగ్ కాపీలు తీస్తారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవడు? ప్రజలు తిరస్కరించిన వాళ్ళు 3వ స్థానానికి వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి ఏం రైట్ ఉన్నది? వాళ్ళ ప్రొసీడింగ్ కాపీస్ వాళ్ళ పేరు మీద తీసిస్తారు మీరు. ఇవేం కాంగ్రెస్ పార్టీ పైసలు కావు కదా, ప్రభుత్వ పైసలు కదా. ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు పంపించిన ప్రపోజల్ అనేది ఉండాలా. అదేవిధంగా మీరు చూడొచ్చు, ఈడ మా కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో ఎమ్మెల్యే ఉంటే ఆడ ఓడిపోయిన అభ్యర్థి పేరు మీద ప్రొసీడింగ్ కాపీస్ తీస్తారు. 2వ స్థానం కూడా కాదు, 3వ స్థానం వచ్చిన అభ్యర్థులు వీళ్ళ మీద ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. మళ్ళీ సేమ్ పక్కన మానకొండూరు, ఐ థింక్ సో మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టింది ఇస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆడిస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇయ్యరు. బీఆర్ఎస్ ఎంత దౌర్జన్యం అంటే వీళ్ళది. నేను ఇవే అడిగినా, నేను ఇవన్నీ బాజాబ్తో నేను అడుగుతూనే గొడవ అయింది వాళ్ళకి సమాధానం లేదు చెప్పేది. ఇది ఏంది? ఇది
మీ కాంగ్రెస్ పార్టీ పైసలు అని బాజాబ్తా అడిగిన నిన్న. మీ కాంగ్రెస్ పార్టీ పైసలు కావు, ఇవి ప్రభుత్వం పైసలు. మీరు ఎట్లా ఇస్తారు ఈ ప్రొసీడింగ్ కాపీస్ వాళ్ళ పేరు మీద? అసలు ఏ రైట్ ఉన్నది మీకు వాళ్ళ మీద ప్రపోజల్ తీసుకొని ఇవ్వడానికి? ఎలా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, 3,500 ఇల్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న దగ్గరేమో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇస్తారట, మా దగ్గరేమో మేము ఇవ్వద్దట. మరి ఇదెక్కడ న్యాయం? ఇలా ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, వాళ్ళు ఇలా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. వాళ్ళు ఓట్లు అదే 2.5 లక్షల మంది ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలిచారు. అదే 2.5 లక్షల మంది ప్రజలు మాకు ఓట్లేస్తే కూడా మేము కూడా గెలిచినాం కదా. ఇలా ఒక 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ గెలవచ్చు కాబట్టి వాళ్ళు అట్టున్నారు, మేము ఇట్టున్నాం. ఖచ్చితంగా రేపు మళ్ళీ మేము అటు వస్తాం, వాళ్ళు 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు రేపు ఫ్యూచర్లో. రైట్, ఒక్కసారి సార్ రికార్డ్ చేసుకోమని టైం అయిపోయింది సార్. రికార్డ్ డిస్కనెక్ట్ చేస్తాం, మళ్ళీ రీకనెక్ట్ చేస్తారు. 1 అవర్ అయిందంట. రెడీయా? రెడీయా? టైం ఎంత? రెడీ. సో ప్రజెంట్ మీరు చెప్తున్న మాటలో ప్రోటోకాల్ ఇష్యూ అని అంటున్నారు. సో ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూ విషయానికి వస్తే దీనికి నాంది పలికిందే కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు మీరు? అబ్సల్యూట్లీ రాంగ్ బ్రదర్. ఎందుకంటే స్వయంగా నిన్న రివ్యూ మీటింగ్ లో నా స్పీచ్ కూడా చూడొచ్చు, మీరు రిటర్న్ తీసి చూడండి. మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ రోజు శాసనసభ్యునిగా ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా. శ్రీధర్ బాబు గారు మీరు కూడా శాసనసభ్యుగా ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. సిడిపి ఫండ్స్ అనేటి మీకు మేము ఇచ్చినాం, మీరే మొత్తం ప్రపోజల్ పెట్టిర్రు, దాని ప్రొసీడింగ్ కాపీస్ కూడా తెచ్చి చూపిస్తా అని చెప్పిన. కనీసం నేను చెప్తే కుయ్యన్లే కయ్యన్లే, దాని అర్థం వాళ్ళకి మేము ఇచ్చినట్ట ఇయ్యనట. అసెంబ్లీ రికార్డింగ్స్లో కూడా ఉంటుంది, మీరు చూడండి. ఆ రోజు జానారెడ్డి గారు లేచి కేసీఆర్ గారిని ఇలా మీరు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎట్లయితే మీరు సిడిపి ఇస్తారో మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా మీరు సిడిపి ఇవ్వాలని ఆ రోజు అడిగితే కేసీఆర్ గారు వెంటనే లేచి ఎస్ నేను ఇస్తామని చెప్పి ఇచ్చినాం పూర్తిగా. దట్స్ అ ఫ్యాక్ట్. సో గతంలో హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ఉండేది, కానీ అక్కడ కనీసం ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారు కానివ్వండి, వార్డు మెంబర్లతో కూడా అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొబ్బరికాయలు కొట్టించడం జరిగిన అనేకంగా జరిగినాయి. ఒకనొక సందర్భంలో ఆయన ఏడ్చారు కూడా, కనీసం పట్టించుకోవడం చెప్పి. అప్పుడు ప్రోటోకాల్ పాటించారు. అబ్సల్యూట్లీ రాంగ్ బ్రదర్ మీరు చెప్పింది. వార్డు మెంబర్లు ఎవరు కొట్టలే కొబ్బరికాయలు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రభుత్వ విప్గా ఉన్నా, నాతో పాటు ప్రతి ప్రోగ్రామ్ కి ఈటెల రాజేందర్ గారిని పిలిచినాం. ఆయన రాకపోతే దాన్ని మేము బాధ్యత కాదు కదా, మేము బాధ్యులం కాదు కదా దానికి. ఆయన రాలే, ఎవరు ఏం చేస్తారు దానికి ఆయన రాకపోతే? ఆయన ప్రోటోకాల్ కూడా మీరు మొత్తము శిలాపలకాలు కూడా వేసి ఉన్నాయి. ఎక్కడ ఒక్క శిలాపలకం మీద కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పేరు లేకపోతే నేను ముక్కు భూమికి రాకి సారీ చెప్పిపోతాను. రైట్. ఇంకొక వివాదం, ఈ మధ్య కాలంలో ప్రోటోకాల్ పాటించారంటున్నారు కదా, భద్రాద్రి రాముల వారికి తలంబ్రాలు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో హిమాంశు బైడ్ ఏ ప్రోటోకాల్ మీద పోయి ఉంటాడు ఆయన? అంటే బ్రదర్ నాకు అది తెలియదు, నేను చూడలేదు ఆ రోజు. రెండోది, ఏది చేసినా ఎవరు పోయినా అగర్ ఈవెన్ హిమాంశు కూడా పోయినా తప్పు తప్పే. రైట్, ఈ మాట మీరు బరాబర్ చెప్తాం. అది తప్పు తప్పే కాదు అంటలేము. సరే మేము తప్పులు చేసినామనే మమ్మల్ని ఒడగొట్టి మిమ్మల్ని ఆడ గుసబెట్టారు కదా, మరి మీరు కూడా గవే తప్పులు చేయాలనుకుంటారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది, మేము ఆకర్షించా, మళ్ళీ కాంగ్రెస్ ఆకర్షిస్తుందంటే వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు చేస్తూ పోతే వాళ్ళకు ఇవన్నీ ఈ ప్రోటోకాల్ గీది గది కాదు, అభివృద్ధి మీద పోటీవాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చిండ్రు, నువ్వు 15,000 ఇస్తాను, 15,000. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసిండు, నువ్వు 4,000 ఇస్తాను, 4,000 చేయి. నువ్వు కేసీఆర్ గారు 500 ఉండే వికలాంగుల పెన్షన్ 6,000 చేసిండు, 6,000 చేయి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇస్తావు, నా తులం బంగారం. కేసీఆర్ గారు ఫ్రీగా డెలివరీలు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలు ఇంటికాడ దింపిండు. ఆ కేసీఆర్ కిట్ పథకంని బంద్ చేసినావు. ఆ కేసీఆర్ కిట్ పథకంని మళ్ళా ఇంప్లిమెంట్ చేయని. కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే ఆ పేరు చేంజ్ చేసుకొని పెట్టు. ఇలా న్యూట్రిషన్ కిట్లు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, న్యూట్రిషన్ కిట్లు కంటిన్యూ చేయి ఇంకా మంచికి. ఆ రోజు కేసీఆర్ గారు తాతల అవ్వలకి కంటి వెలుగు ఇచ్చిండ్రు, ఆ కంటి వెలుగుని కంటిన్యూ చేయి. ఇవన్నీ మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా సార్. కేసీఆర్ కిట్ని ఎంత లాభం పడ్డది ప్రజలకి, అది కిట్ని బంద్ చేసారు. ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న హుందాతనం మీకు డిఫరెన్స్ చెప్తాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అనేది లాంచ్ చేసిర్రు, ప్రజలకు చాలా లాభమైంది. కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ పేరుని కూడా చేంజ్ చేయలేదు, ఆ పథకాన్ని కంటిన్యూ చేసిండు, ఎందుకంటే ప్రజలకు లాభం అవుతుంది. ఆ రోజున్న 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకి కేసీఆర్ గారు తీసుకుపోయి దానికి గౌరవం కాపాడిండు. ఇలా కేసీఆర్ కిట్ని కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే అని ఇవ్వాల్సిందే అని కోరుకుంటా ఉంది. కౌశిక్ రెడ్డి గారు,
గాంధీ గారిని కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచాడు అని మీరు అన్నారు. ఆయన గతంలో కూడా వేరే పార్టీల్లో ఎమ్మెల్యేగా గెలుచున్నాడు. ఫస్ట్ టైం మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచారు అంటే మీరేం చెప్తారు? నేను కేసీఆర్ గారి ఫోటోతో బరాబర్ గెలిచిన. ఐఎమ్ 100% కేసీఆర్ గారి బొమ్మ హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి కాదు, ఈటల రాజేందర్ గారు కాదు, బరాబర్ కేసీఆర్ గారి బొమ్మనే. ఎందుకంటే మేము ఎవరము లేనప్పుడు కూడా 2001 నాడు జై తెలంగాణ అన్నాడు రోజు, ఆనాడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అన్నీ కూడా కేసీఆర్ గారి బొమ్మ మీదనే గెలిచినాయి. దాని తర్వాత దాన్ని టేకాఫ్ చేసిరు తప్పితే ఆ కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేందర్ గారు అంత పెద్ద హీరో అయి ఉంటే మనం ఎందుకు గెలవలే? జనరల్ ఎలక్షన్లో హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి బొమ్మ చాలా స్ట్రాంగ్, బరాబర్ కేసీఆర్ గారి బొమ్మ మీదనే గెలిచినాం. కౌశిక్ రెడ్డి గారు, అసలు మీ యాంబిషన్ ఏంది? క్రికెటర్గా కెరియర్ ప్రారంభించారు, అది మధ్యలో ఆఫీసర్, నెక్స్ట్ పొలిటికల్గా కెరియర్ ప్రారంభించారు. మీ యాంబిషన్ ఏంది? నా యాంబిషన్ ఏంటంటే ప్రసాద్ గారు, పేద ప్రజలకి సేవ చేయాలా, పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకోవాలా, ఖచ్చితంగా ప్రతి పేదోని గుండెల్లో నిలిచిపోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, బతకొచ్చు చావచ్చు కానీ పేరు శాశ్వతం. రాజశేఖర్ రెడ్డి బతుకుండు చనిపోయిండు, పేరు శాశ్వతం, ముద్ర శాశ్వతం. కేసీఆర్ గారిది ముద్ర అనేది ఒకటి తెలంగాణ తెచ్చిండ్రు, ముద్ర శాశ్వతం. అదేవిధంగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారు చనిపోవచ్చు, కానీ దామోదర్ రెడ్డి గారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన అభివృద్ధి చేసిండు, రోడ్లు వేసిండ్రు, డ్రైన్లు కట్టించిండు, స్కూళ్ళు చేసిండు, ఇవన్నీ చేసిండు దామోదర్ రెడ్డి గారు. ఆ పేదవాడి గుండెల్లో గుడి కట్టుకోవాలనే అంబిషన్తోనే నేను రాజకీయాలకు వచ్చిన, డెఫినెట్గా కట్టుకుంటాను. కౌశిక్ రెడ్డి గారు, ఈ పనితీరుతో, ఈ రకంగా వెళ్ళేటువంటి ఉత్సాహంతో ఆ లక్ష్యాన్ని చేరగలుగుతారని ఒక అంశం కనబడుతుందా మీకు? 10,000% బ్రదర్. మీరు అందరు చాలా మాట్లాడారు, ఇదే టేబుల్ మీద నుంచి నిల్చొని చెప్పిన, ఈటల్ రాజేందర్ని ఓడగొట్టకపోతే నా ముఖం చూపి అని చెప్పిన, మళ్ళా గల్లా ఎగరేసి చెప్తున్నా, కేసీఆర్ నాయకత్వంలో ఈటల్ రాజేందర్ని ఓడగొట్టిన, ఇదే ఆర్టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన. మళ్ళీ ఇవి కూడా నువ్వు అడిగిన సమాధానాలను కూడా మళ్ళీ 4 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. చివరిగా క్వశ్చన్, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సెక్రటరీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కావచ్చు, రాష్ట్ర గీతం కావచ్చు, అంటే ఒక సెంటిమెంట్ సంబంధించిన అంశాలు 10 ఏళ్లుగా సాధించిన అంశాలు మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. వీటిపైన మీరు ఏమంటారు? ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రక్రియ ముందు కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే అసలు తెలంగాణ లేకుండా చేయాలి. ఫస్ట్ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. ఇలా హైదరాబాద్ సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్, అమరవీరుల అమరజ్యోతి కట్టిందే కేసీఆర్, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ని కట్టిందే కేసీఆర్, 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు చేసిందే కేసీఆర్, 33 జిల్లాల అద్భుతమైన కలెక్టరేట్లు కట్టిందే కేసీఆర్, ఇలా 33 మెడికల్ కాలేజ్ తెచ్చిందే కేసీఆర్, ఇలా అద్భుతమైన టీఅప్ చేసిందే కేసీఆర్. కేసీఆర్ గారి పేరు లేకుండా చేయగలుగుతారా? ఈజ్ ఇట్ పాసిబుల్ బ్రదర్? ఈజ్ ఇట్ పాసిబుల్? వాడు పిచ్చోడు, రేవంత్ రెడ్డికి ధమాకు ఉండదు, ఏదో మాట్లాడతాడు పిచ్చోళ్ళక, నోటికి వస్తుంది, ఏదో మాట్లాడతాడు, పోతాడు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మస్తు మంది చూసిండు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి వెనకకి తిరిగి చూసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన ఆయన చేసుకోవాలి. తూతూ అని ఉంచుతున్నారు అనేది ఒకటి ఆయన ఆలోచన చేసుకోవాలా. ఆయన నేను చెప్తున్నా కదా, మీరు మొన్న ఒక సర్వే వచ్చింది బ్రదర్, నేను ఆ సర్వే సంస్థ పేరు చెప్తే బాగుండదు. కాంగ్రెస్ పార్టీ